బళ్ళారి కోట భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి బెల్లరి నగరంలో ఉంది. ఇది నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న బళ్ళారి గుడ్డ లేదా ఫోర్ట్ హిల్ అనే ఒక భారీ గ్రానైట్ కొండపై నిర్మించబడింది. బళ్ళారి కోట ప్రధానంగా 2 భాగాలుగా నిర్మించబడింది. 1 ఎగువ కోట అప్పర్ ఫోర్ట్. నిర్మాణ కాలం 16వ శతాబ్దం, సుమారు 1565 ఏడి. నిర్మించింది విజయనగర సామ్రాజ్యం సామంతుడు అయిన హనుమప్ప నాయక లేదా హండేవారు. ఇది హండే నాయక కుటుంబానికి అధికార నివాసంగా ఉండేది. 2 దిగువ కోట లోవర్ ఫోర్ట్. నిర్మాణ కాలం 18వ శతాబ్దపు చివరి భాగం, 1769 ఏడి. నిర్మించింది మైసూర్ పాలకుడు హైదర్ అలీ. హనుమప్ప నాయక నుండి కోటను స్వాధీనం చేసుకున్న తర్వాత హైదర్ అలీ ఫ్రెంచ్ ఇంజనీర్ సహాయంతో దీనిని పునరుద్ధరించి దిగువ కోటను నిర్మించారు. ప్రసిద్ధ కథనం. ఫ్రెంచ్ ఇంజనీర్ ఉరి దిగువ కోట నిర్మాణం పూర్తయిన తర్వాత హైదర్ అలీకి కోట ఎదురుగా ఉన్న కుంబరగుడ్డ అనే కొండ కోట కంటే కొంచెం ఎత్తుగా ఉందని తెలిసింది. ఇది సైనిక పరంగా ప్రమాదమని భావించి ఆగ్రహంతో ఆ ఫ్రెంచ్ ఇంజనీర్ను ఉరితీయమని ఆదేశించాడని ఒక కథనం ఉంది. ఆ ఇంజనీర్ సమాధి ఇప్పటికీ కోట తూర్పు ద్వారం దగ్గర ఉందని చెబుతారు. ఇతర పాలకులు. విజయనగర సామ్రాజ్యం పతనం తర్వాత ఈ ప్రాంతం బీజాపూర్ సుల్తానులు, మరాఠాలు మరియు చివరికి బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. 1800 ఏడి. బ్రిటిష్ వారు కోటను తమ కంటోన్మెంట్కు ప్రధాన కేంద్రంగా మార్చారు. వర్తమానం ప్రెజెంట్. ప్రస్తుతం బళ్ళారి కోట ఒక జాతీయ ప్రాముఖ్యత కలిగిన రక్షిత స్మారక చిహ్నంగా ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఏఎస్ఐ ఉంది. ఎగువ కోట. ఇందులో కోట, కొన్ని పురాతన నీటి ట్యాంకులు, ఒక ఆలయం మరియు శిథిలమైన భవనాల అవశేషాలు ఉన్నాయి. ఇది కొండపై నుండి నగరాన్ని వీక్షించడానికి అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది. దిగువ కోట. ఈ భాగం కొండ దిగువన విస్తరించి ఉంది. ప్రస్తుతం ఇందులో అనేక ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, చర్చిలు, ఉదా హోలీ ట్రినిటీ చర్చ్, దేవాలయాలు మరియు ఇతర ప్రజా భవనాలు ఉన్నాయి. పర్యాటకం. కోట ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ప్రతి ఆదివారం మరియు జాతీయ, రాష్ట్ర సెలవు దినాలలో కోటను లైట్లతో ప్రకాశింపజేస్తారు. ఇల్యూమినేషన్. ఇది చూడదగిన దృశ్యం. ప్రత్యేకతలు. కోట గోడలు, బురుజులు మరియు నీటి నిల్వ కోసం రాళ్లలో తవ్విన లోతైన తొట్టెలు, సిస్టర్న్స్, దాని అద్భుతమైన నిర్మాణ శైలిని సూచిస్తాయి. భవిష్యత్తు ఫ్యూచర్. బళ్ళారి కోట భవిష్యత్తు, దాని పరిరక్షణ, కాన్జర్వేషన్ మరియు పర్యాటక అభివృద్ధిపై ఆధారపడి ఉంది. పరిరక్షణ ప్రాజెక్టులు. భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ ఆధ్వర్యంలో కోట శిథిలాలను కాపాడటం, పునరుద్ధరణ పనులు చేపట్టడం భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశం ఉంది. సాంస్కృతిక కేంద్రం. ఈ కోటను చారిత్రక వారసత్వ నడకలు, హెరిటేజ్ వాక్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక ముఖ్యమైన కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. మెరుగైన మౌలిక సదుపాయాలు. కోట చుట్టూ పర్యాటకులకు మరింత మెరుగైన సౌకర్యాలు, సమాచార కేంద్రాలు మరియు రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక రంగాన్ని మరింత పెంచవచ్చు. విద్య మరియు అవగాహన. కోట చరిత్ర గురించి విద్యార్థులకు మరియు సందర్శకులకు మరింత అవగాహన కల్పించేందుకు డిజిటల్ మరియు ఇంటరాక్టివ్ ప్రదర్శనలను ఏర్పాటు చేయవచ్చు. బళ్ళారి కోట కేవలం రాతి నిర్మాణం మాత్రమే కాదు, ఇది విజయనగర రాజుల నుండి బ్రిటిష్ పాలన వరకు జరిగిన ఎన్నో చారిత్రక సంఘటనలకు మూగసాక్షి. బళ్ళారి కోటతో టిప్పు సుల్తాన్ సంబంధం అతని తండ్రి అయిన హైదర్ అలీ ద్వారా మొదలవుతుంది మరియు కొనసాగుతుంది. 1 హైదర్ అలీ పాలనలో కోట. స్వాధీనం. టిప్పు సుల్తాన్ తండ్రి అయిన హైదర్ అలీ 1761లో మైసూర్ పాలకుడిగా అధికారాన్ని స్థాపించారు. 1760లలో బళ్ళారి ప్రాంతాన్ని పాలించిన హనుమప్ప నాయక నుండి ఆయన ఈ కోటను స్వాధీనం చేసుకున్నారు. పునరుద్ధరణ, నిర్మాణం. కోటను స్వాధీనం చేసుకున్న తర్వాత హైదర్ అలీ ఫ్రెంచ్ ఇంజనీర్ సహాయంతో పాత ఎగువ కోటను బలోపేతం చేసి దిగువ కోట, లోవర్ ఫోర్ట్ ను నిర్మించారు. ఈ నిర్మాణం మైసూర్ రాజ్య సైనిక రక్షణ వ్యూహంలో బళ్ళారిని ఒక ముఖ్యమైన స్థావరంగా మార్చింది. 2 టిప్పు సుల్తాన్ పాలనలో కోట. వారసత్వం. 1782లో హైదర్ అలీ మరణం తర్వాత అతని కుమారుడు టిప్పు సుల్తాన్ మైసూర్ రాజ్యాన్ని వారసత్వంగా స్వీకరించారు. కోట రక్షణ. టిప్పు సుల్తాన్ పాలనలో బళ్ళారి కోట మైసూర్ రాజ్యంలోని ముఖ్యమైన కోటలలో ఒకటిగా ఉండిపోయింది.
ఇది ప్రధానంగా మరాఠాలు మరియు నిజాంల దాడుల నుండి ఈ ప్రాంతాన్ని రక్షించడానికి మరియు బ్రిటిష్ వారితో జరిగిన ఆంగ్లో మైసూర్ యుద్ధాల సమయంలో సైనిక స్థావరంగా గ్యారిసన్ ఉపయోగపడింది. ప్రభుత్వ కార్యకలాపాలు. టిప్పు సుల్తాన్ పరిపాలనలో కోట పరిసర ప్రాంతాలు పరిపాలన మరియు వాణిజ్య కార్యకలాపాలకు కూడా కేంద్రంగా ఉండేవి. 3. టిప్పు సుల్తాన్ పతనం మరియు కోట చేతులు మారడం. శ్రీరంగపట్నం పతనం. 1799లో జరిగిన 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నం వద్ద మరణించిన తర్వాత మైసూర్ రాజ్యం బ్రిటిష్ వారి చేతుల్లోకి వచ్చింది. బ్రిటిష్ నియంత్రణ. టిప్పు సుల్తాన్ మరణానంతరం ఈ ప్రాంతం మరియు బళ్ళారి కోట బ్రిటిష్ వారికి దఖలు పడింది. 1800 సంవత్సరంలో నిజాం నుండి బళ్ళారి ప్రాంతాన్ని బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుండి బళ్ళారి కోట బ్రిటిష్ వారి యొక్క అతిపెద్ద సైనిక కంటోన్మెంట్లలో మిలిటరీ క్యాంటన్మెంట్ ఒకటిగా మారింది. ముగింపులో బళ్ళారి కోటను నేరుగా టిప్పు సుల్తాన్ నిర్మించినప్పటికీ అతని తండ్రి హైదర్ అలీ దీనిని విస్తరించి బలపరిచారు. టిప్పు సుల్తాన్ పాలనలో ఇది మైసూర్ రాజ్యానికి ఒక ముఖ్యమైన రక్షణ స్థావరంగా కొనసాగింది. అందుకే బళ్ళారి కోట చరిత్ర మైసూర్ పాలకులైన హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్ల చరిత్రతో విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉంది. బళ్ళారి కోట యొక్క దిగువ ప్రాంతంలో లోవర్ ఫోర్ట్ ఈ పురాతన మరియు ప్రసిద్ధ ఆలయం ఉంది. ప్రాముఖ్యత. ఈ ఆలయం బళ్ళారి నగరంలో అత్యంత పవిత్రమైన మరియు ప్రముఖమైన దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. చారిత్రక నేపథ్యం. ఈ ప్రాంతాన్ని పాలించిన నాయకులు మరియు రాజులు కోటను రక్షించడానికి మరియు సైనికులకు నైతిక స్థైర్యాన్ని ఇవ్వడానికి కోట ప్రాంగణంలో లేదా సమీపంలో హనుమంతుని దేవాలయాలను నిర్మించడం ఒక సంప్రదాయంగా ఉండేది. ఈ ఆలయం కూడా అదే సంప్రదాయంలో భాగంగా నిర్మించబడిందని భావిస్తారు. స్థానం. ఇది దిగువ కోట గోడల సమీపంలో నగరంలోకి ప్రవేశించే ప్రధాన మార్గాలలో ఒకదాని వద్ద ఉంది. ప్రస్తుత పరిస్థితి. ఈ ఆలయం ఇప్పటికీ ప్రతిరోజు పూజలు అందుకుంటూ స్థానికులకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. కోట చరిత్రలో భాగంగా దీనిని సంరక్షిస్తున్నారు. 2. ఫ్రెంచ్ ఇంజనీర్ సమాధి. టూంబ్ ఆఫ్ ది ఫ్రెంచ్ ఇంజనీర్. బళ్ళారి కోట నిర్మాణానికి సంబంధించిన అత్యంత విషాదకరమైన మరియు ప్రసిద్ధ కథ ఈ సమాధితో ముడిపడి ఉంది. కథనం సారాంశం. 18వ శతాబ్దంలో హైదర్ అలీ బళ్ళారిని స్వాధీనం చేసుకున్న తర్వాత కోట రక్షణను బలోపేతం చేయడానికి మరియు దిగువ కోటను నిర్మించడానికి ఒక ఫ్రెంచ్ ఇంజనీర్ను నియమించారు. కోట నిర్మాణం పూర్తయిన తర్వాత హైదర్ అలీ తనిఖీకి వచ్చారు. కోట ఎదురుగా ఉన్న మరో కొండ అయిన కుంబర్గడ్డ కోట గోడల కంటే కొంచెం సుమారు 100 అడుగులు ఎత్తులో ఉందని ఆయన గమనించారు. సైనిక వ్యూహం ప్రకారం శత్రువులు ఆ ఎత్తైన కొండపై నుండి కోటపై సులభంగా దాడి చేయగలరని భావించిన హైదర్ అలీ ఇంజనీర్ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించారు. పర్యవసానం. ఆగ్రహించిన హైదర్ అలీ ఆ ఫ్రెంచ్ ఇంజనీర్ను ఉరితీయమని ఆదేశించారు. సమాధి స్థానం. ఈ విషాద ఘటనకు గుర్తుగా ఆ ఫ్రెంచ్ ఇంజనీర్ను కోట యొక్క తూర్పు ద్వారం ఈస్ట్ గేట్ సమీపంలో సమాధి చేశారని చెబుతారు. ఈ సమాధి ఇప్పటికీ బళ్ళారి కోట యొక్క చీకటి అధ్యాయానికి సాక్ష్యంగా నిలుస్తోంది. 1800 సంవత్సరంలో బ్రిటిష్ వారు నిజాం నుండి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. బళ్ళారి కోట మరియు చుట్టుపక్కల ప్రాంతాన్ని బ్రిటిష్ వారు తక్షణమే తమ ముఖ్య సైనిక స్థావరంగా క్యాంటన్మెంట్ మార్చుకున్నారు. పెద్ద కేంద్రం. బళ్ళారి బ్రిటిష్ ఇండియాలో అతిపెద్ద మరియు ముఖ్యమైన కంటోన్మెంట్లలో ఒకటిగా మారింది. కోటలోని దిగువ భాగంలో లోవర్ ఫోర్ట్ వారు తమ సైనిక దళాలను ఉంచారు. రక్షణ మరియు శిక్షణ. బ్రిటిష్ వారు తమ దళాలకు శిక్షణ ఇవ్వడానికి, ఆయుధాలను నిల్వ చేయడానికి మరియు దక్కన్ ప్రాంతంలో తిరుగుబాటుదారులను అణచివేయడానికి ఈ కోటను ఒక ఫార్వర్డ్ బేస్ గా ఉపయోగించారు. 2. పాలనా కేంద్రం. అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్. దత్త మండలాలు. సీడెడ్ డిస్ట్రిక్ట్స్. 1800లో నిజాం నుండి బ్రిటిష్ వారికి బదిలీ చేయబడిన ప్రాంతాలను దత్త మండలాలు సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అని పిలిచేవారు. బళ్ళారి ఈ జిల్లాలకు ప్రస్తుత అనంతపురం, కడప, కర్నూలు మరియు బళ్ళారి ప్రాంతాలు ముఖ్య కేంద్రంగా మారింది. జిల్లా ప్రధాన కార్యాలయం బళ్ళారి జిల్లా యొక్క ప్రధాన కార్యాలయంగా పనిచేసింది. కోట లోపల మరియు వెలుపల అనేక ప్రభుత్వ మరియు పరిపాలనా భవనాలను బ్రిటిష్ వారు నిర్మించారు. వీటిలో చాలా వరకు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. ఉదాహరణకు బ్రిటిష్ కాలం నాటి
కొన్ని ప్రభుత్వ కార్యాలయ భవనాలు దిగువ కోట ప్రాంతంలో కనిపిస్తాయి. సర్ థామస్ మన్రో దత్త మండలాల పరిపాలనలో సర్ థామస్ మన్రో ముఖ్య పాత్ర పోషించారు. అతను బళ్ళారిలో ఎక్కువ కాలం పనిచేశారు మరియు ప్రజలకు దగ్గరయ్యారు. ఆయన బళ్ళారిలో నివసించిన ఇంట్లో ఇప్పుడు మన్రో విగ్రహం ఉంది. 3. మౌలిక సదుపాయాల అభివృద్ధి. బ్రిటిష్ పాలనలో కోట మరియు దాని చుట్టూ ఉన్న నగరంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయి. చర్చిలు మరియు సంస్థలు. వారు తమ అధికారుల మరియు సైనికుల కోసం హోలీ ట్రినిటీ చర్చ్ వంటి అనేక చర్చిలను నిర్మించారు. ఆసుపత్రులు, క్లబ్లు మరియు పాఠశాలలు కూడా స్థాపించబడ్డాయి. న్యాయ వ్యవస్థ. ఈ కాలంలోనే కోర్టులు మరియు బళ్ళారి జైలు వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఇవి బ్రిటిష్ చట్ట పాలనకు కేంద్రాలుగా ఉండేవి. 4. స్వాతంత్ర్యం తర్వాత. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947 బ్రిటిష్ సైన్యం కోటను ఖాళీ చేసింది. అప్పటి నుండి కోట మరియు దాని ఆస్తులు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆధీనంలోకి వచ్చాయి. బళ్ళారి కోట కేవలం రాళ్ల దిబ్బ కాదు. ఇది విజయనగర రాజులు, మైసూర్ పాలకులు మరియు చివరికి ప్రపంచాన్నే పాలించిన బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క చరిత్రకు ఒక సాక్షి.